హలో హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనము ఇలాంటి బార్డర్ శారీస్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా చిన్న బార్డర్ని ఈ విధంగా మనం వేసుకున్నామంటే బ్లౌజ్కి మంచి లుక్ అయితే వస్తుందండి. ఒకవైపే వేసాను నేను, మనకి పైట చెంగు వచ్చేస్తుంది కదా, అందుకని ఒకవైపే వేసాను. ఇలా కుట్టి వేసుకున్నాక ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా మనము సింపుల్గా కుట్టుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా మనం వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా మనం క్రాస్ వస్తుంది కదా, అలాంటి దగ్గర మనకి చిన్న ముడత వస్తుందని అడుగుతున్నారు. ఇలా పైట అయితే వచ్చేస్తుందండి, ముడతలేమీ కనిపించదు. మీకు ఇలా ముడత రాకుండా కూడా ఏ విధంగా కుట్టుకోవాలనేది ఈ వీడియో చివరిలో చెప్తాను. చివరి దాకా వీడియోని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ఫ్రంట్లు ఇలా తీసేసుకోండి. ఇక్కడ నాకు జాయింట్ వచ్చిందండి, ఫ్రంట్లు రెండు కూడా జాయింట్ అయితే వేసుకున్నాక ఇలా ఎదురెదురుగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాక మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి. చూడండి, మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకోండి. మెయిన్ క్లాత్కి మనము లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ వేసుకోవాలి. ఓకేనా, రెండు ఇలా మనం సమానంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవైపు క్లాత్ తీసేసుకొని మెయిన్ క్లాత్ రైట్ సైడు రాంగ్ సైడ్ చెక్ చేసేసుకొని రైట్ సైడ్ పైకి పెట్టేసుకోండి. మెయిన్ క్లాత్ ఇలా లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ వచ్చేసి పైకి ఉండాలన్నమాట. ఇలా సమానంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు ముడతలు లేకుండా సర్దేసుకోండి. సర్దుకొని ఇప్పుడు మనము వీ షేప్, అంటే మనకి ఫ్రంట్ నెక్ వీ షేప్ వచ్చినట్టుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పావించు మార్జిన్తో అదే షేప్తో ఇక్కడ మనము కుట్టు వేసుకోవాలి. నెక్కు దగ్గరే మనం కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ సూదిని కిందకి దింపేసుకొని మళ్ళీ పాదాన్ని పైకి ఎత్తుకొని ఇలా సర్దేసుకొని ఇటువైపుగా మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు డైమండ్ షేప్ అంటారు కదండి, వీ షేప్ కూడా అనొచ్చు దీనికి. ఈ విధంగా మనకి షేప్ అయితే వస్తుంది కదా. ఈ కార్నర్లో ఇలా చిట్కాలంతా కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఈ క్లాత్ని రివర్స్ తిప్పేసుకోండి. చూడండి, మెయిన్ క్లాత్ ఈ విధంగా పైకి వచ్చేసింది కదా. మీరు ఇలా కుట్టినప్పుడు చెక్ చేసుకోండి, పైట చెంగు వైపు వస్తుందా లేదంటే మనకి కుడివైపుకి రావాలన్నమాట. అంటే మనకి పైట చెంగు వేసుకోం కదా, కుడివైపుకి మనకు కనిపించాలి. అది ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా మీరు కుట్టారంటే మీకు కుడివైపుగా వస్తుందన్నమాట. లేదు మనకి కన్ఫ్యూజ్ ఎందుకు అనుకుంటే రెండు వైపు కూడా ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే మీకు రెండు వైపు కూడా బార్డర్ వేసుకోవచ్చు. నాకైతే ఒకవైపు పైట చెంగు వచ్చేసింది కాబట్టి ఒకే వైపుకి నేను వేస్తున్నాను. మనం క్లాత్ని రివర్స్ తిప్పేసుకొని పై కుట్టు అయితే వేసేసాం కదా. తర్వాత మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా కలిపి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూడండి, మెల్లగా మీకు ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఇలా సర్దుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ బార్డర్ వేసినప్పుడు చిన్న ముడత వస్తుందని కామెంట్లో అడిగారు ఒక సిస్టరు. సో అలా ముడత రాకుండా కూడా ఏ విధంగా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల లైట్గా మనకి క్రాస్ అనేది వస్తుంది కదండి. స్ట్రైట్ పీస్తోనే మనం కొంచెం క్రాస్గా వేస్తామన్నమాట. అలా వేసినప్పుడు కొంచెం చిన్న ముడత అయితే వస్తుందండి. వచ్చినా కూడా మీకు ఏమి ఇబ్బంది లేదు, మనకి పైట అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ ముడతలు ఏమీ కనిపించదు. ఒకవేళ మీకు అలా వద్దు అనుకుంటే స్ట్రైట్గా కూడా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చివరిలో చెప్తాను. ఇప్పుడు రెండు కూడా ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఒకటైతే నేను తీసేస్తున్నాను. మనకి కుడివైపు వచ్చేది ఇలా మనము రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకున్నాక మనకి మెయిన్ డాట్స్ ఉంటుంది కదా, మెయిన్ డాట్స్కి మనం ఎలా అయితే మార్కింగ్ వేస్తామో అదే మార్కింగ్ని మనకి లైనింగ్ లోపల వేసుకుంటాం కదా మార్కింగు, అలా కాకుండా మెయిన్ క్లాత్కి పైకి కనిపించేలాగా వేసుకోవాలి ఈ మార్కింగ్ అనేది. ఇలా మార్కింగ్ అయితే వేసేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బార్డర్ అయితే తీసేసుకోండి. ఒక సన్నటి బార్డరు తీసుకోండి. ఇలాగా చూడండి, ఇలా బార్డర్ తీసుకున్నాక మనకి ఒకవైపు ఫోల్డింగ్ చేసేసి ఈ క్లాత్ పైన ముందుగా మనం ఈ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, దీనికి చివరి అంచున మనం కుట్టు వేసుకుంటూ రావాలి. అంటే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ డిజైన్కి ఆ పైన పెట్టేసుకొని మనం ఈ విధంగా చూడండి ఒకవైపు ఫోల్డింగ్ చేసుకుంటూ కినారి కుట్టు వేసుకుంటూ రావాలి. ఎక్కడ దాకా, ఇక్కడ చూడండి మనకి మూడో డాట్స్ వస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ వేసాము. ఈ మూడో డాట్స్ దగ్గరికి వచ్చేదాకా మీరు ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని ఇక్కడ రబ్ చేసి తీసేయండి. ఇలా తీసేశాక ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు ఇక్కడ వెడల్పుగా కావాలా సన్నగా కావాలా ఇక్కడ చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు ఇంత సన్నగా కావాలి అనుకుంటున్నాను. క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేసాను. కొంచెం మీరు పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం ఫోల్డింగ్ అనేది తక్కువ చేసుకోండి. చూడండి, ఇలా మనకి ఇటువైపు కూడా కినారి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ ముడత రాకుండా ఈ విధంగా కొంచెం లాక్కొని కుట్టుకోవాలన్నమాట. ఈ చివరి దాకా కుట్టేశాక ఇక్కడ మళ్ళీ ఇక్కడ రబ్ చేసేసుకోండి కింద వైపున. మనం ఈ కింద కుట్టేసాం కదండి, ఇది వచ్చేసి మనకి ఈ మూడో డాట్స్కి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట.
చూసారా మనకి ఇలా వచ్చేస్తుంది. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. దీనికోసమని ప్రత్యేకంగా కటింగ్ ఏమి చేయక్కర్లేదు. నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకొని బార్డర్ మాత్రం ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ డాట్స్ అయితే కుట్టి చూపిస్తున్నాను మీకు. మెయిన్ డాట్స్ అయితే ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా మెయిన్ డాట్స్ కుట్టేసాము. తర్వాత రెండో డాట్స్ కూడా కుట్టుకోవాలి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా రెండో డాట్స్ కుట్టేసాం కదా, ఈ మూడో డాట్స్ కుట్టినప్పుడు మాత్రము ఈ డాట్స్ కుట్టు మధ్యలో ఉండిపోతుంది అనమాట. ఇక్కడ మనము ఈ బార్డర్ వేసాం కదండి, కింద దాకా వచ్చింది కదా మనకి. ఇలా కుట్టినప్పుడు మనకి ఆ క్లాత్ అనేది ఈ కుట్టు లోపల ఉండిపోతుంది కాబట్టి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మనం ఏమీ ఎక్స్ట్రా పీసులు ఏమీ కనిపించదు అనమాట. చూసారా ఇలా మనకి ఉండిపోతుంది అనమాట. సో అయిపోయింది. ఈ విధంగా మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న ముడత అనేది కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి మీకు ఏం కాదండి, మనం పైట వేసుకుంటాం కదా, ఆ పైట లోపల ఉండిపోతుంది అనమాట. చూసారా మొత్తము మనం కుట్టేశాక ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ బార్డర్ వచ్చింది కదా హ్యాండ్స్కి, ఇక్కడ ఈ హ్యాండ్స్ బార్డరు, ఇక్కడ మనం వేసుకున్న ఈ ఫ్రంట్లో ఈ బార్డరు ఈ విధంగా మనం కనిపించినట్టుగా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి లుక్ అనేది. నేను ఒక సైడే వేసానని చూపిస్తున్నాను. ఇక్కడ ముడత రాకుండా చెప్తాను అన్నాను కదా, ఇలా మనం క్రాస్గా ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ మనం కలిపేసాం కదా ఈ మూడో డాట్స్కి, ఇలా క్రాస్గా తీసుకొచ్చి అలా చేయకుండా మీరు ఏం చేస్తారంటే, మీకు ముడతలు కొంచెం కూడా ముడత రాకూడదు అనుకుంటే మీరు ఈ డాట్స్లో కలపకుండా ఇక్కడి నుంచి ఇలాగ తీసుకొచ్చి ఈ ప్లేస్లో మీరు ఈ బార్డర్ని ఫోల్డ్ చేసేసి ఇక్కడ రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసేసుకున్నారంటే మీకు చిన్న ముడత కూడా ఏం రాదండి. అంటే పైట కొంచెం కిందకి వేసుకునేలాగా కూడా స్టైల్గా వేసుకున్నప్పుడు ఈ చిన్న ముడత కూడా కనిపించదనమాట. అలా వేసారంటే అలా కూడా వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా వేసుకున్నా కూడా ఇక్కడ నేను వేసుకొని చూపిస్తాను చూడండి, మీకు ఏమి ముడతలు అనేవి ఏం కనిపించదండి. ఇలా అయితే ఉంటుందన్నమాట లాస్ట్లో. సో టిప్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. లేదు మీకు ఈ చిన్న ముడత కూడా రాకూడదండి, ఇప్పుడు నేను చెప్పే విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.